వెల్కమ్ టు ది మీడియామాటిక్స్. భారత ప్రధానిని చంపడానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఖలిస్తాన్ ఉగ్రవాదులు చాలా గట్టిగానే కంకణం కట్టుకున్నారు. చీనాబ్ నది వంతెన ప్రారంభోత్సవం గత నెల క్రితమే ప్రారంభం కావాలి. కానీ అప్పుడు భుజాలపై వేసుకునే మిసైళ్లను వాడి నరేంద్ర మోడీని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు రావడంతో అక్కడితో ఆ ప్రారంభోత్సవం ఆగిపోయింది. మళ్ళీ మొన్న ఆ ప్రారంభోత్సవానికి నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే భారతదేశ ప్రధానమంత్రిని G7 సదస్సుకు ఆహ్వానించారు. అయితే ఇక్కడ ఒక అంబుష్ అనే కార్యక్రమం చేపట్టినట్టుగా ఒక వార్త వచ్చింది. అయితే ఖలిస్తాన్ యొక్క ఉగ్రవాదులు నరేంద్ర మోడీ పైన అంబుష్ చేపట్టినట్టు తెలుస్తుంది. అంబుష్ అంటే ఏంటి అంటే ఇందిరాగాంధీని చంపడానికి ఇద్దరు అమరవీరులను సృష్టించారు ఖలిస్తాన్లు. ఈ అమరవీరులు వాళ్ళకి తమంతట తాము బాంబుని సెట్ చేసుకొని ఇతరులపై ఎగబడడం కానీ టైమ్స్ ఆన్ అయ్యే వరకు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మరణిస్తారు. వీళ్ళని అమరవీరులుగా గుర్తిస్తారు. అయితే ఇలా అంబుష్‌ని చేపట్టినట్టు తెలుస్తుంది. అయితే వారే ఇద్దరు అమ్మాయిలని కనిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. వారి పేరే బీబీ సత్రంగ్ కౌర్, బీబీ వాహే గురు కౌర్. ఈ ఇద్దరు అమ్మాయిలను ఉపయోగించుకొని నరేంద్ర మోడీపై చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, అంబుష్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న భారతదేశం ముందస్తులోనే అన్ని చర్యలు చేపట్టుకుంది. కానీ ఎలాగైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే వెళ్ళాలి అని చెప్పి చాలా ధైర్యం చేసి నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళేశారు.